నిశ్చితార్థం రోజు అందరూ ఆనందంగా ఉంటారు, కానీ చివరికి ఆనందం మిగలదు, ఒక్క నాకు తప్ప. ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటారో చూస్తాను. ఇదిగో వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నావు, నిజం మాత్రం చెప్పడం లేదు. ఆటలాడుకుంటున్నావా మాతో? ఇదిగో చూడు, నిజం బయట పడకూడదు అనుకున్నప్పుడు 20 సంవత్సరాలు ఎలాంటి వేదన లేకుండా భరించాను. నిజం తెలుసుకోవాలన్న క్షణం నుంచి నా సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్న కొద్దీ నాకు రంపపు కోతలవుద్ది. చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్తావా లేదా? నా మనవరాలెవరో చెప్పవే. ఇప్పుడు జరుగుతున్నది నా కూతురు నిశ్చితార్థమా లేక నీ కూతురు నిశ్చితార్థమా? అది మా రక్తమా నీ రక్తమా చెప్పవే. ఏంటలా చూస్తున్నావు? చెప్తావా లేక సుభద్రని నా భర్త గెంటేసినట్టు నిన్ను మెడపెట్టి గెంటేమని చెప్పనా? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారండి. సహనం చచ్చిపోయినప్పుడు ఇలాగే మాట్లాడతాం. అయినా తిరుగుబోద్దాంతో ఇంతకంటే గొప్పగా ఎవరు మాట్లాడతారే? అది నా గతం. నీకేమైనా సిగ్గు లజ్జ మానం మర్యాద అంటూ ఉంటే నా మనవరాలెవరో చెప్పవే, నీకు దండం పెడతాను. కాసేపు అయ్యాక చెప్తాను. ఆ ఇది మాటలతో వినదు బామ్మా. తప్పు చేసినప్పుడు పడ్డాను, శిక్ష అనుభవించాను. చెయ్యినప్పుడు మీరైనా ఎవరైనా సహించను. అయితే నిజం చెప్పవే. 20 ఏళ్ళు ఓపిక పట్టారు కదా, ఇంకో 20 నిమిషాలు ఓపిక పట్టండి, అప్పుడు చెప్తాను. అయ్యా, సమయం మించిపోతుంది, అందరూ త్వరగా వచ్చి కూర్చోండి. అదిగో పంతులు పిలుస్తున్నాడు, వెడదాం రా. రావే. ఎక్కడికెళ్లారు? ఓ చిన్న పనుండి వెళ్ళాంలేరా. అయ్యా, భార్యాభర్తలు మీ కూతురు సమేతంగా వచ్చి ఇలా కూర్చోండి. ఉమ్, అయ్యా, మీరు కూడా ఇలా కూర్చోండి. కూర్చో. అయ్యా, అబ్బాయి తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చోవాలి. అబ్బాయి తల్లిదండ్రులు అందుబాటులో లేరు పంతులు గారు. అలా అంటే ఎలాగయ్యా? అబ్బాయి తరఫున తాంబూలాలు తీసుకోవడానికి అమ్మా నాన్నలు ఉండాలి కదా. అవుననుకోండి, కానీ రాలేని వాళ్ళ కోసం ఈ కార్యక్రమం ఆపలేం కదా. అత్తయ్య మావయ్యని పిలవమంటారా నాన్నా? వాళ్ళని పిలవడం ఏంటమ్మా? అసలు ఏమైంది నీకు? ఎందుకు పదే పదే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నావు? అంటే ఈ సమయంలో తాంబూలం అందుకోవడానికి ఎవరో ఒకరు వరసైన వాళ్ళు ఉండాలి కదా నాన్న. అయితే అత్త వాళ్ళ అబ్బాయి కూడా మన వెంకీ గారిలానే ఉంటాడంట. అందుకే వెంకీ గారి అమ్మ నాన్న స్థానంలో వాళ్ళని పిలిపిద్దామని. వాళ్ళకంటే అడుక్కునే వాళ్ళే నయం. ఇంకోసారి వాళ్ళు ఊసెత్తకు.
అలివేలు ఎందుకిలా ప్రవర్తిస్తుంది? సమస్యను సృష్టించి దాన్ని రగిల్చి చివర్లో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తుంది. అయ్యా మరి ఏం చేయమంటారు? వెంకీకి బాబాయ్ వరుస అయిన మా చిట్టి వచ్చి అబ్బాయి తరపు తాంబూలాలు అందుకుంటాడు. రే చిట్టి, నువ్వు అలా వచ్చి కూర్చో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కూర్చో. మొదలు పెట్టండి పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. అమ్మా, అబ్బాయి తరఫునిచ్చే తాంబూలం ఏదమ్మా కనిపించటం లేదు? ఇక్కడే ఉండాలి కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, ఉండండి. నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదా. నా రెండో ప్లాన్ మరి కాసేపట్లో అమలు కాబోతోంది. దిగ్విజయం అవుతుంది. నా మనసు నిండా సంతోషం నింపుతుంది. ఇదిగోండి పంతులు గారు, రూమ్ లోనే మర్చిపోయినట్టున్నారు, తీసుకోండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తొందరగా కానివ్వండి పంతులు గారు. అలాగేనమ్మా. ఓం ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం సర్వే దేవతాభ్యో నమః. అయ్యా, 2 రోజుల్లో ఒక ముహూర్తం, నెల రోజుల తర్వాత మరో ముహూర్తము బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ రోజున కళ్యాణానికి దివ్యంగా ఉంది. ఏ ముహూర్తం ఖాయం చేయమంటారు? 2 రోజుల తర్వాత ఉండే ముహూర్తమే ఖాయం చేయండి. ఏమండి, మరీ 2 రోజులంటే కష్టం కదండి. ఏం కష్టం? మనం అనుకుంటే ఏది కష్టం కాదు. 2 రోజుల ముహూర్తమే ఖాయం చేద్దాం. ఏం చేయబోతుంది? ఒరే రాముడు, 5 రోజుల పెళ్లి పండక్కి ఎటో కాలం చెల్లింది. కనీసం పెళ్లికైనా 5 రోజుల సమయం ఉంటే ఏర్పాట్లవి చేసుకోవడానికి బాగుంటాయి కదరా. అందరికీ అడ్వాన్సులు ఇస్తే 5 నిమిషాల్లో అన్ని కళ్ళ ముందుంటాయి. వాటి గురించి మీరేం ఆలోచించకండి.
ఏమండి ఒక్కసారి ఆలోచించండి. అవసరం లేదని చెప్తున్నాను కదా. పంతులు గారు 2 రోజుల తర్వాత ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనయ్యా. అయితే తాంబూలాలు మార్చుకోండి. నేను తర్వాత లగ్నపత్రిక రాస్తాను. ముందు మీరు అబ్బాయి తరఫు వాళ్ళకి తాంబూలాలు సమర్పించండి. ఓం నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయ్యా, ఇప్పుడు అబ్బాయి తరఫున మీరు అందుకోండి. ఇవ్వండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. మంచి రోజని కార్యక్రమం పెట్టుకుంటే ఇలా గొడవలు జరగటం ఏంటో, మంటలు రేగటం ఏంటో నాకు అర్థం కావటం లేదు. పంతులు గారు, అసలు ఈ రోజు మంచి రోజేనా? చాలా మంచి రోజమ్మా. మరెందుకు ఇలా అయింది? జాతకాల్లో దోషం లేదు, భేషుగ్గా ఉన్నాయి. మరి ఈ అపశకునం ఏమిటో అంతు చిక్కడం లేదమ్మా. అంతు చిక్కదు. ఎందుకంటే ఆ అపశకునం పేరు అలివేలు. ఇంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఇలాంటి సమయంలో నా కూతురు గురించి తెలుసుకోవాలనుకోవడం మంచిది కాదు. వద్దు. ఇప్పుడు ఏం చేద్దాంరా రావుడు? ఇలాంటివేమీ పట్టించుకోవద్దు. మరో చీర తెప్పించి రింగులు మార్చుకుంటే అయిపోతుంది. అలా చేయడం అరిష్టం అమ్మా. అది మరో ప్రమాదానికి దారి తీయొచ్చు. అయ్యో అవునా, అయితే వద్దులేండి. ఆ దరిద్రులు నా ఇంటి గేటు దాటడం వల్లే ఇలా జరిగింది. నేను కోరుకున్నట్టే నిశ్చితార్థం ఆగిపోయింది. భగవంతుడా, నువ్వే కాపాడవు తండ్రి. అయితే ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టేనా పంతులు గారు? అంతే కదమ్మా. మరి అంటే నేను భావం చేసుకుంటున్నందుకు నీకెలాంటి బాధ లేదు కదా? పద్దు, ఎంగేజ్మెంట్ ఆగినందుకు బాధపడకు. ఏది జరిగినా మన మంచికే.
ఒక్కదానికే గిల్లగిల్ల కొట్టుకుంటున్నావు. ముందు ముందు దెబ్బ మీద దెబ్బ ఉంటుంది. అప్పుడేమైపోతావు? నాకీ పెళ్ళి వద్దు, బావ వద్దు అని నీ అంతట నువ్వే దండం పెట్టేలా చేస్తాను. ఈ విషయం బావగారికి కూడా చెప్పాలి. బావా, బావా, పద్దునక్కడ ఒంటరిగా వదిలేసి నువ్విక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? పద్దును చూస్తుంటే నా మనసు తరుక్కుపోతోంది. ఏమైంది? ఏమైందంటావేంటి? దాని కళ్ళ నుంచి కన్నీరు గంగలా పొంగుతూనే ఉంది. నేనెంత చెప్పినా ఊరుకోవడం లేదు. దాన్ని ఓదార్చడం నా వల్ల కావడం లేదు. దాన్ని అలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను బావా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇన్నాళ్ళు సంతోషాల్ని షేర్ చేసుకున్నారు కదా, ఇక నుంచి బాధల్ని షేర్ చేసుకోండి. పద్దు, ఎందుకు ఏడుస్తున్నావు? చీర కాలినందుకే ఇంతలా ఏడవాలా చెప్పు? ఊరుకో. ఏడవద్దని చెప్పాను కదా. నువ్వు చెప్పగానే ఆగిపోయే కన్నీరు కాదవి. ఊరుకోమని చెప్పాను కదా. చూడు, మన మనసులో స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ ఉన్నప్పుడు అపశకునాలు అరిష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. అబ్బా, అంత పవిత్రమైన ప్రేమ మీది. అయితే దాన్ని అపవిత్రం చేసేదాకా నిద్రపోను. చీర కాలినందుకో నిశ్చితార్థం ఆగినందుకో కాదు బావా. మరి నా మేనత్త నిశ్చితార్థం చూడ్డానికొస్తే ఘోరమైన అవమానం జరిగి హుసూర్మంటూ వెళ్ళినందుకు బాధపడుతున్నాను బావా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నుంచి చీరలని సారలని కోరుకుంటుంది. కానీ నా మేనత్త మాత్రం అలాంటి అదృష్టానికి నోచుకోలేదు. పాతికేళ్ల నుంచి బాధలు పడుతూనే ఉంది బావా. అత్త దురదృష్టం ఏంటంటే ఏ ఆడదానికైనా అత్తంటే వేధింపులుంటాయి. కానీ నా ఈ టైంలోనా? అవును. సరే, అయితే పద మరి. నిశ్చితార్థం చెడిపోయినందుకు బాధపడుతున్నావనుకుంటే నా శత్రువుకి అవమానం జరిగినందుకు బాధపడుతున్నావా? ఎలా ఓదార్చుతావో నేను చూస్తాను.